డైలీ టేస్ట్ ది డైలీ. ఇక ప్రజలకు మంచి చేయడమే అసలైన క్రీస్తు మార్గమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కులమతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నాగార్జున సాగర్ కాలువ కింద పొలాలకు 20 సంవత్సరాల తర్వాత నీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. కుల మతాల మధ్య గొడవలు పెట్టేందుకు సైతానులు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చే సైతానుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. వేడుకల్లో పాల్గొనడానికి వచ్చాం. బాగా చేశారు అందరూ కూడా. క్రిస్మస్ సందర్భంగా మా అద్దంకి నియోజకవర్గ ప్రజలు కానీ క్రైస్తవ సోదరులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తాం. కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే కూడా ఈ విధంగా అద్దంకిలో కూడా ఎక్కడ కూడా గొడవలు లేకుండా మంచి ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక అద్దంకిలో కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా పనిచేసుకుంటూ క్రైస్తవ సోదరులకి మంచి పండుగ కాబట్టి ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ పండుగని ఘనంగా చేసుకుంటారు. కాబట్టి మా క్రిస్మస్ పండుగని మా కాన్స్టిట్యూన్స్ ఉన్న క్రైస్తవ సోదరులు వాళ్ళతో పాటు ఈ పండుగలో పాల్గొని సోదర భావంతో వాళ్ళందరితో ఈ కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది.